ఈ రోజు చర్చి నడిపిస్తున్నటువంటి దైవజనులు కూడా ఎలా ఆలోచిస్తారంటే ఎత్తైన టవర్ కట్టాలి. ఎందుకు ఎత్తైన టవర్ కట్టాలంటే మా చర్చ్ చాలా పెద్దది అని చెప్పుకోవడం కోసం. పైగా ఎత్తైన టవర్ ఎందుకు కట్టాలని ఒక పాస్టర్ గారిని అడిగితే, ఇప్పుడు ఎత్తైన టవర్ కట్టడం వల్ల చర్చ్ ఇక్కడ ఉందని చెప్పడం కోసం. చర్చ్ అయితే కనబడదు, టవర్ అయితే కనబడదు కనుక మా చర్చి ఈ వీధిలో ఉంది, మా చర్చి ప్రాంతంలో ఉందని చెప్పడం కోసం ఎత్తైన టవర్ కట్టారంట. వారికి అడిగే ప్రశ్న ప్రేమతో ఏంటో తెలుసా, ఎత్తైన టవర్ కడితే మీ చర్చి తెలుస్తుందా? మీ చర్చిలో మంచి సాక్ష్యం కలిగిన వారు జీవిస్తే మీ చర్చి అందరికీ తెలుస్తుందా? మనం చెప్పాల్సింది ఎత్తైన టవర్ కట్టి చర్చి ఇక్కడ చెప్పడం కాదు. చర్చిలోకి వస్తున్న వారందరూ మంచి సాక్ష్యం కలిగి ఉండి, దైవజనులుగా మంచి సాక్ష్యం కలిగి ఉండి జీవిస్తే ఆ సాక్ష్యము అందరికీ తెలిసి ఇక్కడ చర్చ్ ఉంది, ఈ వీధిలోకి వెళ్ళామనుకోండి మంచి సాక్ష్యం కలిగిన మనుషులు ఉన్నారండి, ఆ పేటలోకి వెళ్ళామనుకోండి ఆ చర్చిలోకి వెళ్తున్న వారందరూ మంచిగా ఉన్నారండి. ఆ సాక్ష్యం ద్వారా ప్రపంచానికి తెలుస్తావా, లేదా ఎత్తైన టవర్ కట్టి ప్రపంచానికి తెలుస్తావా? ఎత్తైన టవర్ కట్టడం వల్ల మన చర్చికి ఒక పేరు వస్తుందమ్మా. పేరు సంపాదించుకోవడానికి ఏదైనా చేయాలా? మన భక్తి చేయ పేరు సంపాదించుకోవడానికి? పేరు సంపాదించుకోవడానికి మనం ఏమీ చేయకూడదు. అసలు మన పేరేంటి? క్రైస్తవుడిగా, క్రీస్తుని అంగీకరించిన వాడుగా సిలువను మనం ఎత్తుకున్నప్పుడు మనమంటూ లేవు. ఇంకా పేరు సంపాదించుకోవడానికి ఏమీ చేయకూడదు. పేరు సంపాదించుకోవడానికి ఏదైనా చేసామా అది మనుషుల దృష్టిలో గొప్పదమో, కానీ దేవుని దృష్టిలో అసహ్యం అనేది అర్థం.